శ్రీరామచంద్రుని ధర్మ నిర్ణయము. ధర్మ సంకటం అనగా ఇటుదే. కౌశల్య చెప్పినట్లు తల్లి మాట కూడా అతిక్రమించ రానిదే. ఆమె ఆజ్ఞను పాలించి రాముడు అయోధ్యలోనే ఉన్నచో తండ్రి కైకేయికి ఇచ్చిన వరం అసత్యమగును. తండ్రి మాట కొరకు అడవులకు పోయినచో ఆ దుఃఖము చేత కౌశల్య మరణించినచో ఆ పాపము రామునకు సంక్రమించునని ఆమె స్పష్టముగా చెప్పుచున్నది. ఇది ధర్మజ్ఞులకు పెద్ద పరీక్ష. ధర్మ నిర్ణయం కూడా అప్పటికప్పుడే చేయవలసి ఉంది. ధర్మ సంఘర్షణము సంభవించినప్పుడు వెంటనే కర్తవ్యమగు ధర్మము నిర్ణయించి దానిని అసిధారావ్రతముగా ఆచరింపగలుగుటయే మహాత్వమునకు లక్షణము. ఈ సందర్భమున రాముడు ఎట్లు ధర్మ నిర్ణయము గావించెనో చూతము. శ్రీరాముడు ఇట్లనెను: అమ్మా, తండ్రి యొక్క వాక్కును అతిక్రమించుటకు నాకు శక్తి లేదు. నిన్ను తల వంచి ప్రార్థించుచున్నాను. నేను అడవికి పోగోరుచున్నాను. పితృవాక్యమును పాలించుచు పరశురాముడు స్వయముగా తల్లి తలను గండ్రగొడ్డలితో ఖండించెను. దేవ సమానులైన అనేకులు ఈ విధముగా తండ్రి ఆజ్ఞను నిర్వర్తించిరి. కావున నేను కూడా తండ్రికి హితమైన కార్యమును నిర్వర్తింతును. అమ్మా, నేను నీకు ప్రతికూలముగా కొత్త ధర్మమును ప్రవర్తింపజేయటలేదు. పూర్వుల యొక్క ఆచరింపబడిన ధర్మము యొక్క మార్గమునే నేను అనుసరించుచున్నాను అని శ్రీరామచంద్రుడు తల్లి కౌశల్యతో పలికి అడవులకు పయనమై వెడలిపోయెను. అరువుగా వచ్చింది ఈ జీవితం, ఎరువుగా అవుతుంది ఈ శరీరం. పరువుగా బ్రతుకుదాం. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వాళ్ళు, లైక్ చేసిన, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.